మనకి ప్రస్తుతం ఇంగ్లాండ్తో 5th టెస్ట్ జరుగుతూ ఉంది కదా ఓవల్ వేదికగా. అయితే మరి ఈ టెస్ట్లో సిరాజ్ ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డ్ ఏంది భయ అంటే దాని గురించి చెప్దాం నేను. అయితే దానికంటే ముందు మనకి నిన్న ఫస్ట్ సెషన్లో కనుక చూసుకుంటే డే 2లో లిటరల్గా చెప్పాలంటే మన బౌలర్లని ఉతికారేశారని చెప్పాలి, ఇది వాళ్ళ ఓపెనర్స్. సో దాని తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయిందో దాని తర్వాత మన బౌలర్స్ గేమ్లోకి వచ్చారు. దాని తర్వాత వాళ్ళకి చుక్కలు చూపించారు. మరి దీంట్లో భాగంగానే సిరాజ్ చూసుకుంటే ఏకంగా 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు కదా. ఈ 4 వికెట్ ఆల్తో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు అనమాట. ఆ రికార్డ్ ఏంటంటే అంతకుముందు బుమ్రా పేరు మీద ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక ఇండియన్ బౌలర్ అత్యధిక సార్లు 4 వికెట్ ఆల్ తీసుకున్న బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే అది బుమ్రానే. అతను ఏకంగా 5 సార్లు 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సిరాజ్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసి ఏకంగా 6 సార్లు ఇంగ్లాండ్ గడ్డ మీద 4 వికెట్ ఆల్ తీసుకున్న బౌలర్ అయితే నిలవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సిరాజ్ మొత్తం కూడా 11 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో ఏకంగా 6 సార్లు 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు. మరి ఎప్పుడెప్పుడు భయ్యా అనే డౌట్ నీకు రావచ్చు, దాని గురించి చెప్తున్నాను నేను. మనకి 2021లో మనకి లార్డ్స్ వేదికగా సో ఆ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు. సో దాని తర్వాత 2022లో చూసుకుంటే ఎడ్జ్బాస్టన్ వేదికగా ఒకసారి 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు. సో దాని తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగింది కదా ఆస్ట్రేలియా మీద ఇంగ్లాండ్లో. సో అప్పుడు కూడా ఒక 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు అనమాట. సో దాని తర్వాత ఈ సిరీస్లో చూసుకుంటే బర్మింగ్హామ్లో ఒక 6 వికెట్స్ ఏమో తీసుకున్నట్టు అన్నాడు కదా. సో అప్పుడు 4 వికెట్ ఆల్, దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ నిన్న మ్యాచ్లో ఓవల్ వేదికగా ఒక 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మరి 6 సార్లు 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు. అయితే మరి దీంతో బుమ్రా రికార్డ్ని బ్రేక్ చేయడంతో పాటు ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన వకార్ యూనిస్ రికార్డుని కూడా సమన్ చేశాడని చెప్పాలి. సో వకార్ యూనిస్ కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద ఏకంగా 6 సార్లు 4 వికెట్ ఆల్ తీసుకోవడం జరిగింది. సో ఆ రికార్డ్ని అయితే ఇప్పుడు సిరాజ్ సమన్ చేశాడు. ఇంకొక ఇది రేపు జరగబోయే ఇది సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇంకో 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు అంటే మరి ఏషియన్ టీమ్స్ మొత్తంలో కూడా అత్యధిక సార్లు మరి ఇంగ్లాండ్ గడ్డ మీద 4 వికెట్ ఆల్ తీసుకున్న ప్లేయర్గా నిలిచే ఛాన్స్ ఉంది. మరి ఈ రికార్డ్ని బ్రేక్ చేయగలుగుతాడా లేదా? సో దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.